పెద్దల మాట చద్దిమూట అని ఊరికే అనరండి. ఈ విషయం నేనెందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? మా అమ్మ, మా నాన్న ఎప్పుడు మాకు ఒక విషయం చెప్పేవాళ్ళు. ఎవరైతే ప్రేమతో మనల్ని గుర్తుపెట్టుకొని మన ఇంటి గడప దాకి ఎనీ ఫంక్షన్‌కి మనల్ని ఆహ్వానించినారంటే, ఆహ్వానానికి మనం న్యాయం చేస్తూ 100% మనం న్యాయం చేయాలని మాకు చెప్తూ వాళ్ళు అదే విధంగా ఆచరించేవాళ్ళు. ఏదో అనివార్య పరిస్థితులు తప్పితే ప్రతి ఒక్క ఫంక్షన్‌కి అటెండ్ అయ్యేవాళ్ళు. నేను కూడా ఈ విధంగా మా కజిన్ బ్రదర్ అయిన వాళ్ళ డాటర్‌కి మ్యారేజ్ అయితే వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. నేనైతే కంపల్సరీగా వెళ్లి అటెండ్ అవ్వాలని అయ్యాను. దానివల్ల నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఒక వండర్‌ఫుల్ మ్యారేజ్ నా లైఫ్‌లో ఇదొక వండర్‌ఫుల్ మ్యారేజ్ అనిపించింది. ఎందుకంటారా? మా నాన్న తరఫున కజిన్ బ్రదర్స్ చిన్నాన్న, పెద్దనాన్న కొడుకులు, వాళ్ళ భార్యలు, పిల్లలు, మా అమ్మ తరఫున అమ్మమ్మ చెల్లెళ్ళు, అక్కలు, తాతయ్యలు, అన్నయ్యలు, వాళ్ళ మనవడు, కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళు, తర్వాత ఈవెని మా మేనమామ అత్తలందరూ కూడా, మా మేనమామ భార్యలు, భార్యలైన మేనత్తలు, వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, వాళ్ళ పిల్లల్ని, తర్వాత మా చైల్డ్‌హుడ్‌లో మా నానమ్మోళ్ళ ఊరిలో ఉండే వివిధ రకాలైన కమ్యూనిటీ వాళ్ళందరినీ, వాళ్ళందరూ బాగా తెలిసిన వాళ్ళ దగ్గరగా ఉండే వాళ్ళందరినీ కూడా ఒక్కసారి నేను చూడడం హ్యాపీ అనిపించింది. నిజంగా ఒక వంశవృక్షాన్ని చూసినట్టు అనిపించింది. రూట్స్ నుంచి శాఖల వరకు ఉండే ఆ రిలేషన్ బంధు రిలేషన్ అనేది చక్కగా చూడడం జరిగింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మామూలుగా ఏదైనా పెళ్లి జరిగినప్పుడు ఒకరు రావడం, ఒకరు నిలిచిపోవడము అలా జరుగుతుంది. కానీ ఈ పెళ్లి అనేది నాకు ఒక ప్రత్యేకత అనిపించింది. అన్ని మూలాల నుంచి అందరి మనసులు అటెండ్ అవ్వడము, అందరిని నేను ఒకసారి చూడడము, గ్యాదర్ అవ్వడము, మనకి ఇంతమంది జనాలు ఉన్నారా అని నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా అమ్మ మాటే అండి. మా అమ్మ చెప్పిన ప్రతి మాట కూడా ఎప్పుడైనా నేను ఆచరించినప్పుడు అది నా లైఫ్‌లో నాకు చాలా ప్లస్ పాయింట్‌లే అయింది. అదేవిధంగా మా అమ్మ, మా నాన్న చెప్పిన ఈ మాటని నేను ఈరోజు ఆచరించడం వల్ల ఈ డే కూడా నాకు ప్రత్యేకం అనిపించింది. ఫంక్షన్ అంతా చాలా బాగా జరిగిందండి. భోజనాలు చేసుకొని తిరిగి ప్రయాణం జరిగింది. ఆ క్రౌడ్‌కి నాకైతే ఫుల్ స్వెట్ అయితే వచ్చింది. కాస్త ఫేస్‌ని ఫ్రెష్ అప్ చేసుకొని ఇంటికి బయలుదేరడం